నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్ వీడియో అన్నమాట. మీషోలో తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తాను అండ్ చాలా మంచి గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. సో నేను ఎప్పుడు గివ్ అవే ఇవ్వలేదు, అక్క గివ్ అవే ఇవ్వచ్చు కదా అని. సో గివ్ అవే ఇస్తున్నప్పుడు మంచి ప్రోడక్ట్స్ ఇవ్వాలి అనేది నా ఫీలింగ్. సో ఒక మంచి ప్రోడక్ట్ అయితే నేను గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను. అది కూడా ఒకటి కాదు, 3 గివ్ అవేస్ తీస్తాను. సో 3 మెంబర్స్ కి గివ్ అవేస్ గిఫ్ట్ అయితే ఇస్తాను అనమాట. అది కూడా వచ్చేసి జూక్ హ్యాండ్ బ్యాగ్. అండ్ దానికంటే ముందు సో ఈ రోజు వీడియోలో మాత్రం మీషోలో తీసుకున్న కొన్ని ప్రోడక్ట్స్ అనమాట. అండ్ నేను వేర్ చేసిన శారీ వచ్చేసి మణికంఠ హ్యాండ్లూమ్స్ వాళ్ళది. ఇది వచ్చేసి చినాన్ జార్జెట్ శారీ అండి. మంచి ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది విత్ బెనారసీ జెరీ బార్డర్ అనమాట. ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా ఫ్లూయిగా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది, క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. సో దీనికి బ్లాక్ బ్లౌజ్ వచ్చింది. శారీ లిటిల్ ఫ్లవర్స్ ఈ డిజైన్ కలవడం వల్ల కొంచెం బ్రౌనిష్ షేడ్ ఫీల్ అయితే వస్తుంది. బ్లౌజ్ మాత్రం బ్లాక్ వస్తుంది. అయితే మీషోలో నేను ఇంకొక బార్డర్ అయితే తీసుకున్నాను అనమాట, లేస్ బార్డర్స్. ఇది వర్క్ తో వచ్చింది మొత్తం కూడా. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో మీకు ఇలాంటి బార్డర్స్ తీసుకోవాలంటే నేను లింక్స్ ఇస్తాను, ఆ లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోండి. చాలా బాగుంది. బయట తీసుకున్న దానికంటే నాకు ఈ ప్రైస్ లో వితౌట్ ఇలా పర్ల్స్ వర్క్ లేకుండా ఈ సైజ్ లో బార్డర్ అయితే వచ్చింది అనమాట. అలాంటిది నాకు మీషోలో మాత్రం ఇప్పుడు ఇలా క్రిస్టల్ వర్క్, పర్ల్ వర్క్ వచ్చి దీనిపైన మొత్తం కూడా చూడండి ఇలా స్టిచ్ చేసింది, సీక్వెన్స్ వచ్చింది అనమాట. సో చాలా బాగుంది. ఇది వచ్చేసి 9 మీటర్స్ పడుతుంది. చూడండి ఓల్డ్ శారీస్ కానీ న్యూ శారీస్ కానీ ఇట్లా బార్డర్ తో ఫినిషింగ్ టచ్ ఇస్తే చాలా బాగుంటుంది. మనము ఇలా బయటికి పెట్టుకోవచ్చు, లేదా ఈ ఇన్నర్ సైడ్ కూడా వీటిని స్టిచ్ చేసుకోవచ్చు. దీని మీద పర్ల్ వర్క్ వచ్చింది, క్రిస్టల్ వర్క్ వచ్చింది, సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఇది లైట్ గోల్డ్ లోనే డల్ షేడ్ లో ఉంది. గోల్డ్ బ్రైట్ గోల్డ్ అయితే కాదు, గోల్డ్ లోనే లిటిల్ డల్ షేడ్. సో చాలా అంటే చాలా బాగుందండి. ఈ శారీస్ ఇలాంటి బార్డర్స్ లాస్ట్ టైం మీరు అడిగిన డౌట్ ఏంటంటే ప్లెయిన్ శారీస్ కి బార్డర్స్ వేసుకుంటే బాగుంటుందా అని. ప్లెయిన్ శారీస్ కి ఇంకా హైలైట్ గా ఉంటుంది, లేదా చిన్న బుటీ ఉన్న శారీస్ కూడా ట్రై చేయొచ్చు. ఇలా ఫ్లోరల్ కి అయితే సెట్ అవ్వదేమో కానీ వేరే శారీస్ కి అయితే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. నేను ట్రై చేసిన శారీస్ చూపిస్తాను, డెఫినెట్ కొంచెం అప్కమింగ్ వీడియోస్ లో అయితే వస్తుంది. ఇప్పుడు ఇలాంటి లేస్ ఉంది కదండి, ఇలాంటి లేస్ ఉన్నప్పుడు ఫస్ట్ నేనైతే ఇట్లా మీషోలోనే ఈ గమ్ తీసుకున్నాను అనమాట. ఇది సెట్ ఆఫ్ 2, కాంబో ఆఫ్ 2 వస్తుంది. సో ఈ గమ్ తోటి ఫస్ట్ శారీ పైన దీన్ని స్టిక్ చేసేస్తే బెటర్. మరీ ఓవర్ గా పెట్టద్దు, కొంచెం గమ్ పెట్టి స్టిక్ చేసేసి దాని తర్వాత జస్ట్ ఇలా గోల్డ్ థ్రెడ్ కానీ సన్న క్రీమ్ కలర్ థ్రెడ్ తోటి ఒక్కొక్క కుట్టు వేసుకుంటే మంచిగా ఉంటుంది. సో ఈ గమ్ కూడా మీషోలో తీసుకున్నాను. ఇది కాంబో ఆఫ్ 2 అండి. ఇది ఒక కాంబో ఆఫ్ 2. సో కదిలిపోకుండా జారిపోకుండా ఉంటుంది అండ్ బాగా వస్తుంది. అండ్ ఇవి క్రిస్టల్స్ పర్ల్స్ వర్క్ కదా, మిషన్ మీద వేస్తే మాత్రం పాడైపోతాయి. సో చేతి పైన స్టిచ్ చేస్తే బెస్ట్ అనమాట. సో ఇవి 2. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి వెల్వెట్ క్లాత్ పైన వర్క్ అండి. సో వెల్వెట్ క్లాత్ పైన కాబట్టి ఇవి మిషన్ పైన స్టిచ్ చేసేయచ్చు. అండ్ మంచి రెడ్ వెల్వెట్ పైన వర్క్ అనమాట. సో చాలా బాగుంది. ఇదిగోండి మంచి 1.5 ఇంచ్ అంత, ఇదిగోండి మన ఫింగర్ ఇంత 2 ఇంచ్ అంత బార్డర్ అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూడండి చాలా నీట్ గా ఉంది. మంచి శారీస్ కి, పట్టు శారీస్ కి ఇప్పుడు బాగా ట్రెండ్. మీకు ఇట్లా ప్లెయిన్ క్లాత్ మీద పెడితే కనిపిస్తుంది. సో బాగా ట్రెండ్. ఇలాంటి బార్డర్స్ మీషోలో చాలా కనిపిస్తున్నాయి. బయట కంటే మీషోలో రేట్ తక్కువ ఉంది. అండ్ ఇలా మంచి కలర్స్ ఇలా వెల్వెట్ పైన వచ్చేది. ఇది క్వాలిటీ కూడా, వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది, చాలా బాగుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్ గా ట్రై చేయండి, ఓకేనా. ఇది కూడా 9 మీటర్స్ వచ్చింది. చాలా కలర్స్ లో కూడా ఉంది. ఇదే టైప్ ఆఫ్ డిజైన్ లో ఇది స్కాలప్ డిజైన్ కదా, మనకి హాఫ్ స్ట్రైట్ వచ్చి హాఫ్ స్కాలప్ డిజైన్ వచ్చింది. ఇదే స్కాలప్ డిజైన్ లో మనకి డిఫరెంట్ డిజైన్స్ ఇప్పుడు కొంచెం ఈ సీక్వెన్స్ వర్క్ లో కానీ, ఈ షేప్ లో కానివ్వండి, సైజ్ లో కానీ డిఫరెంట్ సైజెస్ లో కూడా అవైలబుల్ ఉంది. మీరు మీ శారీకి తగ్గట్టు ఆలోచించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈరోజు గివ్ అవే అన్నాను కదా. సో జూక్ హ్యాండ్ బ్యాగ్ గురించి వచ్చేస్తే మనకి అందరికీ తెలుసు, జూక్ అనేది చాలా మంచి మనకి వేగన్ ప్రోడక్ట్ అనమాట. సో దీంట్లో యానిమల్స్ రిలేటెడ్ ఏ ప్రోడక్ట్స్ ఇన్వాల్వ్ అవ్వవు. మంచి ఇండియన్ ప్రోడక్ట్. అండ్ మనకి చూడండి ఇవన్నీ కూడా డిజైన్స్, మొగల్ ప్రింట్స్, ఇట్లా డిఫరెంట్ ప్రింట్స్ తో తయారవుతుంది. సో జూక్ హ్యాండ్ బ్యాగ్ గురించి మీకు ఇంకేమైనా మంచి విషయాలు తెలిస్తే కూడా డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ మీకు ఈ గివ్ అవే గిఫ్ట్ రావాలి అని అంటే కనుక మీరు జూక్ ఛానల్ వాళ్ళది లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, యూట్యూబ్ ఛానల్ లింక్, అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయాలన్నమాట. అండ్ అదేవిధంగా మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఫాలో అవ్వండి.
అండ్ ఇది వచ్చేసి మనకి స్లింగ్ బ్యాగ్ అన్నమాట. ఈ స్లింగ్ బ్యాగ్ మనకి జనరల్ గా చాలా వరకు లేడీస్ కి అయితే మంచి ఇట్లా బైక్ ట్రావెలింగ్ కానీ అలా చేసే వాళ్ళకైతే స్లింగ్ బ్యాగ్ లో ఫోన్ ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టేసుకొని డ్రైవ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. చాలా హెల్ప్ అవుతుంది లేడీస్ అంటే అమ్మాయిలు అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. సో చూడండి వెనకాల కూడా పౌచ్ వచ్చింది అనమాట. సో మంచి ఈ లెదర్ కానివ్వండి, ఈ మొగల్ ప్రింట్ ఇదంతా కూడా చాలా మంచి క్వాలిటీలో అండ్ చాలా బాగుంటుంది. అండ్ మీకు అందరికీ తెలుసు సెలబ్రిటీస్ కూడా చాలా మందికి ఈ బ్యాగ్స్ అంటే కూడా ఇష్టం. చూడండి లోపల కూడా మనకి ఇంకొక పౌచ్ అయితే వస్తుంది. ఇంత సైజ్ అయితే వస్తుంది చూడండి. మీరు మినిమం ఆల్మోస్ట్ ఒక టిఫిన్ బాక్స్ కూడా పెట్టుకోవాలనుకుంటే క్యారీ చేయొచ్చు, అంత సైజ్ అయితే వస్తుంది. స్లింగ్ బ్యాగ్స్ అయితే మీకు నేను గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. దీనికి ఒక 3 రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఫస్ట్ జూక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వాలి అండ్ వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ దాంట్లో కూడా పోస్ట్ డైలీ పెడతారు. ఆ పోస్ట్ లో మీరు కమెంట్ అయితే చేయాలి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి. అండ్ నేను కూడా పోస్ట్ పెడతాను మన ఛానల్లో, మీరు ఆ పోస్ట్ కింద కూడా కమెంట్ చేయాలన్నమాట. అండ్ ఏమని కమెంట్ చేయాలి అంటే, ఇప్పుడు ఇలా జూక్ హ్యాండ్ బ్యాగ్స్ లో డిఫరెంట్ ప్రింట్స్ లో వస్తాయి కదా. యాక్చువల్లీ ఇంకో విషయం, నేను ఇంకొక జూక్ హ్యాండ్ బ్యాగ్ కూడా పర్చేస్ చేశాను. ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నది. ఇదైతే చాలా మందికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట డైలీ లైఫ్ లో. సో ఇదైతే అందుకోసం పర్చేస్ చేశాను. సో ఇలాంటి ప్రింట్స్, ఇన్ని రకాల ప్రింట్స్ ఉంటాయి కదండి, మీకు సైడ్ కి ఇస్తాను నేను ఆ ప్రింట్స్ అని ఎంత డిఫరెంట్ ప్రింట్స్ లో వస్తుంది. సో ఆ ప్రింట్స్ లో మీకు నచ్చిన ప్రింట్ ఏది అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ జూక్ గురించి మీకు తెలిసిన 3 ఫీచర్స్ కూడా కమెంట్ చేయండి. అండ్ చాలా మంచి ప్రోడక్ట్ అనమాట. అండ్ చాలా లైఫ్ కూడా ఉంటుంది. రఫ్ అండ్ టఫ్ యూసేజ్ అయితే చేయొచ్చు. నేను పర్టికులర్లీ మీరు నా వేరే వీడియోస్ చూసుంటే కనుక మీకు అందరికీ తెలుసు, నేను చాలా రెగ్యులర్ గా మీరు నా బ్లాగ్స్ లో కూడా మీరు చూడొచ్చు, నేను ఇలాంటి స్లింగ్ బ్యాగ్ ఎక్కువ వరకు వేసుకుంటూ ఉంటాను. సో దట్ ఏంటి అంటే డైలీ లైఫ్ లో మనకి సింపుల్ గా ఫోన్ కానీ చిన్న ఐటమ్స్ కూడా బాగా సరిపోతాయి స్లింగ్ బ్యాగ్. అండ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. యానిమల్స్ రిలేటెడ్ ఏది కూడా యూస్ అయితే చేయరనమాట. సో అండ్ మళ్ళీ ఇండియన్ ప్రింట్స్ అనమాట. ఈ ప్రింట్స్ కూడా చాలా స్పెషల్. సో ఈ ప్రింట్స్ లో మీకు ఏది ఎక్కువగా ఇష్టం అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ 3 మెయిన్ థింగ్స్ ఫీచర్స్ ఈ జూక్ బ్యాగ్ గురించి మీకు తెలిసిన ఫీచర్స్ కూడా కమెంట్ చేయండి. నేను కమ్యూనిటీ పోస్ట్ పెడతాను, దాని కింద కమెంట్ చేయండి, వీడియోలో కమెంట్ చేయండి. అండ్ దాన్ని బట్టి నేను మీకు 3 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తాను అనమాట. సో 3 మెంబర్స్ ని సెలెక్ట్ చేసింది కూడా మీరు ఈ 1 వీక్ నేను టైం ఇస్తాను. 1 వీక్ లో మీరు కమెంట్స్ చేసిన దాంట్లో 3 మెంబర్స్ సెలెక్ట్ చేసి ఏదైనా వీడియోలో కూడా నేను వాళ్ళ పేర్లు చెప్తాను. సో వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో నాకు మీ అడ్రస్ డీటెయిల్స్ అయితే పంపించారంటే మీకు నేను ఈ స్లింగ్ బ్యాగ్ అనేది మీ ఇంటికి పంపిస్తాను అనమాట. సో గివ్ అవే గిఫ్ట్స్ డెఫినెట్ గా ట్రై చేయండి అందరు కూడా. అండ్ మీరు జూక్ ఛానల్ ని కూడా ఫాలో అవుతూ వాళ్ళ దగ్గర కూడా డైలీ కమ్యూనిటీ పోస్ట్ పెడతారు. ఆ పోస్ట్ లో కూడా మీరు మన ఛానల్ చూసి వచ్చారు అలా అనేది ఉంటుంది కాబట్టి, సో మీరు ట్యాగ్ చేయండి. ఫస్ట్ ఫ్యాషన్ అండ్ ఫన్ ట్యాగ్ చేసి మీరు అక్కడ మీరు జూక్ గురించి కమెంట్ చేయండి. మంచి మీకు నచ్చిన ప్రింట్ చెప్పండి అండ్ 3 ఫీచర్స్ కూడా చెప్పండి. ఓకేనా? సో జూక్ బ్యాగ్ గివ్ అవే ఎవరికి కావాలో వాళ్ళు మాత్రం డెఫినెట్ గా కమెంట్ చేయండి. ఓకేనా? సో చాలా బాగుంది కదా, బ్యాగ్ అయితే చూసేసారు కదా, స్లింగ్ బ్యాగ్ ఇది. అండ్ ఇంకొక బ్యాగ్ వచ్చేసి నేనైతే ఈ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. ఇది ట్రావెలింగ్ గా కానివ్వండి, ఆఫీసెస్ కి కానివ్వండి, అలా కూడా బాగా హెల్ప్ అవుతుంది. మెయిన్ గా ట్రావెలింగ్ లో అయితే నాకు బాగా హెల్ప్ అవుతుంది. బికాస్ కొంచెం సైజ్ బిగ్ ఉండడం వల్ల చాలా ఐటమ్స్ పెట్టుకోవచ్చు. సో మీకు పేపర్ తీయకుండా చూపిస్తున్నా, వై బికాస్ మీకు ఎంత ఐటమ్స్ పడతాయి దీంట్లో అనేది మీకు అర్థమవుతుంది. సో చూడండి, మనం కావాలంటే హ్యాండిల్ వైజ్ గా పట్టుకోవచ్చు, ఇలా కూడా బ్యాగ్ ని క్యారీ చేయొచ్చు అనమాట. సో కంప్లీట్ గా ప్రింట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. సో నాకు ఈ ప్రింట్స్ అన్న ఈ బ్యాగ్స్ అన్న చాలా ఇష్టము. ఒకటి పెద్ద బ్యాగ్ అయితే కొనుక్కున్నాను నేను, మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. దీంట్లో వీళ్ళ పేజ్ లో చూస్తే మీరు డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ బ్యాగ్స్, ప్రింట్స్, మోడల్స్ కూడా చూస్తారు. సో అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. లింక్స్ అయితే ఇచ్చేస్తాను. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. డైలీ అప్ టు డేట్ మోడల్స్ ఏమున్నాయి అనేది కూడా తెలుస్తుంది. చూడండి కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి మీరు ఎక్కువ వరకు నన్ను పట్టు శారీస్, తక్కువ ప్రైస్ లో పట్టు శారీస్ చూపించండి అక్క అని అడుగుతున్నారు. సో నేను మొన్నటి వరకు చూపించింది కొంచెం హై ప్రైస్ అయినా అవి క్వాలిటీ కూడా బాగుంటాయి. సో తక్కువ ప్రైస్ లో మనము నాకు నచ్చిన కలర్ ఒకటైతే ఆర్డర్ పెట్టాను. చూసేద్దాం ఎలా వచ్చింది. మెజెంటా పింక్, మంచి మెజెంటా పింక్ కి ఎల్లో, మస్టర్డ్ ఎల్లో బార్డర్ అనమాట. సో చూసేద్దాం శారీ. ఓకే, ఫెస్టివల్స్ కి మాత్రం బాగా హెల్ప్ అవుతుందండి. ఇదిగోండి మస్టర్డ్ ఎల్లో బార్డర్ క్వాలిటీ చూడండి మంచిగా ఉంది. అండ్ మిడిల్ ఆఫ్ ద శారీ అంతా కూడా మనకి నేరేడ్ పండు పింక్ అనమాట. మంచి సిల్వర్ బూటీ వచ్చింది చూడండి, సిల్వర్ బూటీ వచ్చింది. అండ్ పైన సైడ్ శారీ కూడా, పైన సైడ్ లో కూడా ఈ బార్డర్ అయితే వచ్చింది.
సో శారీ అంతా ఎలా వచ్చిందో చూసేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు అన్నమాట. పళ్ళు వచ్చేసి ఎల్లో కలర్ కనిపిస్తుంది. బ్లౌజ్ కూడా చూడండి, బ్లౌజ్ లో కూడా ఎల్లో కలర్ కనిపిస్తుంది. బార్డర్ మాత్రం కొంచెం మస్టర్డ్ ఎల్లో కనిపిస్తుంది. ఓకే, ఇదిగోండి. అండ్ శారీ అంతా కూడా మంచి మంచి ఎక్కువ వరకు పట్టు శారీస్ లో హిట్ కాంబినేషన్ అంటారు కదా, నేరేడ్ పండు పింక్ కి ఈ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ అన్నమాట. సో ఇది బాగా ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఈ కలర్ కాంబినేషన్ అనేది పాతగవ్వదు. సో ఆ కలర్ కాంబినేషన్ అండ్ మంచి ఇదిగోండి సిల్వర్ లైన్స్ వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ ద శారీ అండ్ విత్ బూటీ అన్నమాట. సో శారీ చూసేద్దాం దగ్గరగా, మీకు అనిపిస్తుందా ఇలా. అండ్ చూడండి పైన సైడ్ బార్డర్ ఇలా వస్తుంది. శారీ అంతా కూడా శారీ ఎండ్ వరకు వచ్చింది. శారీని లెహెంగాస్ కానీ లంగా ఓని లాగా మార్చుకోవాలి అంటే కనుక డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. మంచి దుపట్టాతో పేరప్ చేయండి. బ్లౌజ్ తో కంటే కూడా ఈ శారీలోనే 4 మీటర్స్ లంగాకి యూజ్ చేశాక 1 మీటర్ ఇదే కలర్ తోటి బ్లౌజ్ స్టిచ్ చేయించుకోండి, బాగుంటుంది. లంగా జాకెట్ కూడా అలా కూడా చాలా బాగుంటుంది. సో ఇలా వచ్చింది అనమాట. మీరన్న బడ్జెట్ ఫ్రెండ్లీ పట్టు శారీ. ఇవైతే మాత్రం మీషోలో చాలా పాజిటివ్ రివ్యూస్ తో ఉన్నాయి. అండ్ బార్డర్ కూడా చూసారా, చాలా పెద్ద సైజ్ బార్డర్ అనమాట. మోర్ దెన్ 10 ఇంచెస్ 12 ఇంచెస్ దాకా అయితే ఉంది బార్డర్ అయితే. సో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. మంచి సాఫ్ట్ మెటీరియల్ అండి. ఓకే, సో అండ్ బ్యాక్ సైడ్ చూపించేస్తాను. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ ఏం తట్టుకోవడానికి అయితే లేదు. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు, ఈజీగా డ్రేప్ చేయొచ్చు. సో ఇదండి నా వీడియో. మీకు కనుక నచ్చితే మాత్రం డెఫినెట్ గా ఒక లైక్ అయితే కొట్టేసేయండి. అండ్ మర్చిపోకుండా గివ్ అవే కాంటెస్ట్ లో మాత్రం పార్టిసిపేట్ అవ్వండి. వీడియో కింద అండ్ పోస్ట్ కింద కమెంట్ చేయండి అండ్ గిఫ్ట్ పొందండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.